యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో దేవునికి వందనాలు తెలియజేస్తున్నా. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నా. కట్టబడిన గాడిద పిల్ల గురించి ఈరోజు దేవుని వాక్యము. మట్టల ఆదివారము. ఈతాకులు తీసుకొచ్చి ఈతాకులకి చివర్లో ఒక పువ్వులు కుచ్చి ప్రభు పేరట వచ్చేవాడికి జయము, ప్రభు పేరట వచ్చేవాడికి జయము అని వీధులెమ్మటే తిరగటం కాదు. వాక్యానుసారమైన మాటల చేత దేవుడు స్తుతించబడాలి, దేవుడు ఆరాధించబడాలి. ఆయన ఘనమైన నామానికి ఘనత కలుగు నిమిత్తము గాడిద పిల్ల మీద ఎక్కి ఊరేగుకుంటూ ఆయన వచ్చాడు. కట్టబడి ఉన్న గాడిదకి ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరో ద్వారాగా వచ్చింది. ఆ గాడిద పిల్లని యజమానుడు బంధించాడు. ఆ బంధకముల నుంచి యేసయ్య దాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఆ గాడిద మీద ఎక్కిన యేసయ్యకి వచ్చిన ఘనత గాడిద పిల్లకు కూడా కలిగింది. గాడిద పిల్ల ఎక్కడుందండి? కట్టబడి ఉన్నది. ఏ బంధకముల చేత బంధించబడి ఉన్నారు? యేసయ్య నీ ఇంట్లోకి వచ్చిన, యేసయ్య నీ హృదయంలోకి వచ్చిన, నీ గృహంలోకి రావాలని ఆశపడతా ఉన్నాడు. నీకును నీ కుటుంబానికి ఘనతగా ఆయన ఉండాలని ఆశపడతా ఉన్నాడు. కట్టబడిన గాడిద పిల్ల మీద యేసుక్రీస్తు ప్రభు ఊరేక్కుంటూ వస్తూ ఉంటే గాడిదకి ఘనత కలిగినది. అంతకుముందు ఏ బంధకాల్లో బంధించబడి ఉంది గాడిద పిల్ల? యేసయ్య అంటా ఉన్నాడు, బంధకములలో కట్టబడిన గాడిద పిల్లని తీసుకుని రమ్మని. మిమ్మల్ని ఎవరైనా ఆటంకపరిస్తే ఇది యేసుక్రీస్తు ప్రభువుకు కావాలి. బంధకంలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను అడగరు. గాడిద పిల్లను కూడా దేవుడు యూజ్ చేసుకున్నాడు. తన ప్రేమ చేత మానవ రూపం దాల్చి తన స్వరూపమందు మానవుని సృజించుకున్న మనిషిని యేసయ్య వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. నిన్ను రక్షించుకోవడానికి, నిన్ను విడిపించుకోవడానికి అనేక సార్లు అద్భుతములు చేశారు, ఆశ్చర్యమైన క్రియలు చేశారు. ఆయన ప్రేమ తెలుసుకోకపోతే ఎలాగ చెప్పండి? పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు, నీ శిష్యు బోధకుడా, నీ శిష్యులు ఎందుకు అలా అరుస్తున్నారు? వాళ్ళు ప్రభు పేరట వచ్చేవాడికి జయము కలుగునుగాక, సర్వోన్నతమైన దేవునికి మహిమ కలుగునుగాక అంటూ కేకలేస్తూ ఉంటే ఈ మాటలు వినలేని ప్రజలు నీ శిష్యులు కొంచెం గద్దియొచ్చు కదా. అంటే యేసయ్య ఒక్కసారి ఇలా చూసి ఈ రాళ్ళు కూడా కేకలేస్తాయి. అవసరమైతే ఏమైతే ఈ రాళ్ళు కూడా కేకలేస్తాయి. నోరు మూయించినంతసేపు మూయిస్తారేమో, దేవుని నామ మహిమార్థమే రాళ్ళు కూడా రెంకెలేసే రోజులు వస్తాయి. ఈయన ఏం చేశాడని ఇంత ఘనతగా ఊరేగిస్తూ ఉన్నారు? ఈర్ష్య. గొప్ప కార్యాలు చేశాడు మనుషుల మధ్యలోని, అద్భుతములు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. ఆయన దాన్ని భరించలేకపోయారు పరిచయులు, శాస్త్రులు, సద్దుకాయలు. భరించలేకపోతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు చేస్తున్న గొప్ప కార్యాలను చూసి భరించలేని ఈ రోజుల్లో కూడా ఆయనకు ఘనత కలుగుతుంటే తట్టుకోలేకపోతా ఉన్నారు. గాడిద పిల్ల మీద ఊరేగింపుగా వస్తున్న యేసుక్రీస్తు ప్రభువుని చూసి ప్రజలందరూ నూతన వస్త్రములు కాళ్ళ కింద వేసి, చెట్టు కొమ్మలు ఇరిచి కాళ్ళ కింద వేసి యేసయ్యకి జై, యేసయ్యకి జై అని శత్రువు ముందు ఒక మనిషిని పొగుడుతుంటే తట్టుకుంటారండి? అసలు తట్టుకోలేరు, అస్సలు భరించలేరు. నోరు మూయించేస్తారు. నిజాన్ని బయటికి రానియకుండా నోరు మూయించేస్తారు మన శత్రువులు. అది నిజం. నిజాన్ని తట్టుకునే శక్తి నీ శత్రువుకు ఉండదు. ఆ రోజుల్లో యేసయ్యకి శత్రువులు ఉన్నారు. వాళ్ళ మధ్యలో నుంచి బెతానయ్య ప్రాంతంలో జయము జయము జయధ్వనుల మధ్య యేసుక్రీస్తు ప్రభు గొప్ప ధ్వనుల చేత స్తుతించబడ్డాడు, ఆరాధించబడ్డాడు. యేసయ్య గాడిద పిల్ల మీద వస్తే గాడిదకి కూడా పూలు వేసారంట. అంటే యేసయ్యకి వేస్తే గాడిద పిల్ల మీద కూడా పడతాయి కదండి. కట్టబడి ఉంది, బంధకంలో బంధించబడి ఉన్న గాడిద పిల్లకు విడుదల ఎక్కడి నుంచి వచ్చింది? విడుదల యేసయ్య ద్వారాగా. ఏ బంధకముల చేత బంధించబడి ఉన్నావు? ఏ బంధకముల చేత పీడించబడతా ఉన్నావు? శోధనల చేత, వేదనల చేత నలిగి ఏసారిపోయి ఉన్నావా?
ప్రభువు నిన్ను దర్శించాలని ఆశపడతా ఉన్నాడు. ఈరోజే ప్రభువు నిన్ను దర్శిస్తాడు. ఈరోజే నీ కష్టాల నుంచి ఆయన నిన్ను బయటికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాడు. ఆయనకు అవకాశం ఇస్తావా?